వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరొక మంచి స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. కేవలం కప్పు సూజీ రవ్వ ఉంటే సరిపోతుంది. అప్పటికప్పుడు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. రెగ్యులర్గా చేసుకునే స్వీట్ రెసిపీస్ తిని తిని బోర్ కొడితే ఒక్కసారి ఈ స్వీట్ని అయితే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ప్యాన్ పెట్టుకొని ఏదైనా ఒక కప్పు లేదా ఒక గ్లాస్ మెజర్మెంట్తో తీసుకోండి. నేనైతే ఒక కప్పు తీసుకుంటున్నాను. ఒక కప్పు మెజర్మెంట్తో 3 కప్పుల వరకు నీళ్లు తీసుకున్నాను. ఏదైనా స్వీట్ బ్యాలెన్సింగ్గా ఉండటం కోసం టేస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి, చిటికెడు. అలానే కొంచెం బటర్ కానీ నెయ్యిని కానీ వేసుకోండి. వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలండి. వేసుకొని ఇవన్నీ ఇలా ఎసరు మరుగునట్టు మరగాలి. ఇవి బాగా మరిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు సూజీ రవ్వ వేసుకుంటున్నాను. దీన్నే బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అని కూడా అంటూ ఉంటారండి. ఇప్పుడు అది కొంచెం ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలండి. మైదా పిండి వేసుకోవటం వల్ల ఇది చక్కగా కుక్ అయ్యి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. చూడండి, ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం మనం అవన్నీ ఏ కప్తో తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరిని నేను మిక్సీలో పట్టి తీసుకున్నాను. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే డ్రై కోకోనట్ పౌడర్తో అయినా కూడా చేసుకోవచ్చు. అలానే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ కూడా వేసుకున్నాను. వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో మనం ఇంకా వాటర్ కానీ పాలు కానీ ఇలాంటివి వేయలేదండి. పచ్చి కొబ్బరితో చేస్తున్నాం కాబట్టి దాంట్లో ఉండే చెమ్మదనం మాయిశ్చరైజరే సరిపోతుంది. ఇప్పుడు ఇలా చిన్న చిన్న ఉండలుగా మొత్తం అంతటిని స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకున్నాను. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది కాస్త గోరువెచ్చగా ఉంటుందండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే బాగా కలుపుకోండి. కలుపుకుంటే మనకి సాఫ్ట్గా అవుతుంది. అలానే ఇది పూర్తిగా చల్లారుతుందండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ ఇవన్నీ తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్ కంటే కొంచెం తక్కువగా పంచదారని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకుంటే సగానికి ఎక్కువగానే పౌడర్ అవుతుంది. ఈ పౌడర్ వేసి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలండి, పంచదార పొడి మాత్రం పూర్తిగా పిండి చల్లారిన తర్వాత మాత్రమే వేయాలి. వేడిపైన వేస్తే పాకంలాగా అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు చేతికి కొంచెం నూనె కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకుంటూ ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం పిండి ముద్దను తీసుకొని దాన్ని కొంచెం ఇలా ఒత్తుకొని లోపల స్టఫింగ్ పెట్టుకొని ఈ చివర్లంతా కూడా నీట్గా క్రాక్స్ లేకుండా మనం వేళ్లతో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవటం అండి. చాలా సింపుల్ అండి. యూనిక్గా కూడా ఉంటుంది. స్వీట్ అనేది మరీ ఎక్కువ స్వీట్తో లేకుండా మైల్డ్ స్వీట్తో ఉంటుంది. ఖచ్చితంగా మీరైతే ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ ఉండకూడదండి. అలాగని సిమ్లో కూడా ఉండకూడదు. కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి ఎన్ని పడతాయి అనుకుంటే అన్నింటిని అయితే వేసేసుకోవాలి. ఒక సైడు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. మన ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి స్వీట్ రెసిపీస్ ఉన్నాయండి. మీకు టైం కుదిరినట్టయితే వాటిని కూడా చూసేయండి. ఇక వీటి విషయానికి వస్తే ఇవి 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి కదా. ఇక వీటిని ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకుంటున్నాను. చూడండి, చాలా బాగుంటాయండి. చాలా సింపుల్ రెసిపీ. మీ పిల్లలైతే ఒకదాని తర్వాత ఒకటి తింటూనే ఉంటారు. అంత టేస్టీగా ఉంటాయి. మరి ఇన్స్టెంట్గా చేసుకునే ఈ సూజీ రవ్వ స్వీట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రెడీ టు ఈట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.